చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న చంద్రబాబు. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ సుభిక్షం కోసమే ఎన్నికల పొత్తులన్న పవన్ కళ్యాణ్. తమిళనాడు రాజకీయాలతో ఏపీని పోల్చవద్దని స్పష్టీకరణ. పోలవరం నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం. R&R లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించిన ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ పరీక్షలు వేగవంతం. నెలాఖరుకు నమూనాల సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ నిరంతరం కొనసాగుతుందన్న పొంగులేటి. జూన్ 2న రెండో విడత ప్రారంభిస్తామని వెల్లడి. బండి భగీరథకు హైకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరణ. విచారణ వచ్చే వారానికి వాయిదా. విదేశీ పర్యటనలపై సర్చార్జీ కథనాలను కొట్టిపారేసిన ప్రధాని. నిరాధారమైన ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 16 నెలలుగా పరిశుభ్రత, పర్యావరణ రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనందునే అద్భుత విజయాలు సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన గ్రామ పంచాయతీలను అభినందించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించారు. నేటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సుమారు 150 మంది ఉన్నతాధికారులతో ఆయన వర్చువల్ గా సమీక్షించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించామన్నారు. 86 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ను క్లియర్ చేశామన్నారు. 121 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్నారు. జూన్ నాటికి 100% లెగసీ వేస్ట్ ను తుడిచిపెట్టడమే లక్ష్యమన్నారు. రోజు 1000 టన్నుల వ్యర్థాల్ని సేకరిస్తున్నామని చెప్పారు. 1254 కోట్లతో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను, 6 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు అక్టోబర్కి అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. ఆపై డంపింగ్ యార్డు మాటే వినిపించదన్నారు. హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్, కిచెన్ గార్డెన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ హిత కార్యక్రమాల్ని అమలు చేస్తున్నామన్నారు. 50 ప్లాస్టిక్ వ్యర్థ యూనిట్లను వినియోగంలోకి తెచ్చామన్నారు. జూన్ నాటికి మరో 210 యూనిట్లను సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. ఏపీలో ప్రస్తుతమున్న 31.33% గ్రీన్ కవర్ను 2047 నాటికి 50% పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 650 స్వచ్ఛరథాల ద్వారా గ్రామాల్లో పొడి చెత్త సేకరిస్తున్నామన్నారు. వ్యర్థాలు అందించిన వారికి 8 కోట్ల విలువైన నిత్యావసరాలు ఇచ్చామన్నారు. ప్లాస్టిక్, ఐరన్ వంటి స్క్రాప్ ను ఇచ్చి నిత్యావసర వస్తువులు పొందేలా కొత్తగా గ్రీన్ షాప్స్ ప్రారంభించామన్నారు. స్వచ్ఛపథం, వావ్ వంటి కార్యక్రమాలతో రహదారుల్ని నిరంతరం శుభ్రపరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మన గ్రామ పంచాయతీలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడం ఆంధ్రప్రదేశ్కే గర్వకారణమని సీఎం అభినందించారు. వీటితో పాటు కుప్పం మండలం కూడా పురస్కారాలు సాధించిందని వివరించారు. పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిలోనూ కలెక్టర్లు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ లేదా హైబ్రిడ్ విధానంలోనే సమీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నర్సన్నపేటలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10:40 తామరాపల్లి హెలీప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక వద్దకు చేరుకొని మధ్యాహ్నం 12:45 వరకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం నర్సన్నపేటలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శిస్తారు.
స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై సీఎం నేరుగా ప్రజలను అడగనున్నారు. అనంతరం తామరాపల్లిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 3:55 పర్యటన ముగించుకుని అమరావతి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండేందుకు, ప్రజలు క్షేమంగా బతికేందుకే 2024 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోసారి వైసీపీ వచ్చి ఉంటే ఎవరిని బతకనిచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు. తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన పవన్ అక్కడి రాజకీయాలతో ఏపీ పరిస్థితులను పోల్చవద్దన్నారు. జనసేన పార్టీ నిర్మాణం కోసం తీసుకున్న చర్యల్ని వివరించిన పవన్ ఏ స్థాయి నాయకుడైనా ముందుగా కార్యకర్త మాదిరిగా పని చేయాల్సిందేనని చెప్పారు. అనారోగ్య కారణాలతో దాదాపు నెల రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. జనసేన సభ్యత్వ నమోదులో బాగా పనిచేసిన సాధకులను ఈ సమావేశానికి ఆహ్వానించి అభినందించారు. సైనస్ సమస్యతో చాలా ఇబ్బంది పడ్డానని, కంటి చూపుపైనా అది ప్రభావం చూపడంతో ఆపరేషన్ తప్పనిసరైందని పవన్ తెలిపారు. పర్యటనలకు వెళ్లినప్పుడు అభిమానుల తాకిడి కారణంగా భుజం నొప్పి సమస్య వచ్చిందన్నారు. ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాల్ని ఏపీతో ముడిపెట్టొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు. చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఎలా ఉండదంటే మనకి సందులోనో మన పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాను. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. పొత్తులో ఇబ్బందులున్నాయని, చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుందామని పవన్ చెప్పారు. అయితే జన సైనికుల ఆత్మగౌరవానికి ఇబ్బంది రానియనని స్పష్టం చేశారు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు. ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. అలయన్స్లో ఇబ్బందులు లేవా అంటే కొన్ని ఉన్నాయి. కాదు, అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంతా గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతా. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం, నిలబడుతుంది. సనాతన ధర్మాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం మౌనంగా ఉండి గెలిచాక సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు. ఇకపై పార్టీ కోసం సమయాన్ని కేటాయిస్తానని, నేతలు, కార్యకర్తల్ని కూడా తరచుగా కలుస్తానని పవన్ వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం అవసరమైన పరీక్షల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భూగర్భ మట్టి నాణ్యత, నిర్మాణ స్థిరత్వంపై జియోటెక్నికల్ సహా ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలాఖరు నాటికి ప్రాథమిక పరిశీలన, నమూనాల సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అవసరమైన పరీక్షలు వేగవంతమయ్యాయి. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా బ్యారేజీల నిర్మాణ స్థిరత్వం, భూగర్భ మట్టి నాణ్యత, పునాదుల బలాన్ని అంచనా వేయడానికి జియోటెక్నికల్, నాన్ డిస్ట్రక్టివ్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలాఖరులోగా నమూనాల సేకరణ పూర్తి కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సాగునీటి శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు, నమూనాల సేకరణ కోసం పెద్ద సంఖ్యలో బోర్ హోల్స్ వెయ్యాల్సి ఉంది. అందుకనుగుణంగా రిగ్గుల్ని సమీకరించి పనులు కొనసాగిస్తున్నారు. నిర్మాణ సంస్థలతో పాటు రిగ్గుల కంపెనీ ఉన్న మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ద్వారా వాటిని వివిధ ప్రాంతాల నుంచి సమీకరించారు. కేఎల్ఆర్ అక్కడ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆనకట్టల నిర్మాణ సమయంలో వేసిన బోర్హోల్స్ ద్వారా వచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. కుంగిన ప్రాంతంతో పాటు బ్యారేజీ మొత్తం ఇరువైపులా బోర్హోల్స్ వేసి నమూనాలు సేకరిస్తున్నారు. బోర్హోల్స్ లోపలికి కెమెరాలు పంపి రంధ్రాల్ని గుర్తిస్తున్నారు. డ్రోన్ ద్వారా కూడా 100 మీటర్ల వరకు భూగర్భంలో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతున్నాయి.
పలు చోట్ల బోర్హోల్స్లో 19.5 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పూర్తయింది. ఒకచోట ఏకంగా 75 మీటర్ల వరకు వెళ్లి నమూనాలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఇసుక పొరలు అధికంగా ఉండడంతో కోర్ నమూనాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్తున్నారు. బ్యారేజీ ప్రాంతంలో ఎస్పీటీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అన్నారం బ్యారేజీలో డ్రిల్లింగ్ 14 మీటర్ల లోతు వరకు కొనసాగినా 1.8 మీటర్ల తర్వాత ఇసుక పొరలు ఎదురవడంతో కోర్ నమూనాలు లభించలేదని అంటున్నారు. అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. రీబౌండ్ హ్యామర్ టెస్టులు అన్ని పియర్లపై పూర్తయ్యాయి. సుందిళ్ల బ్యారేజీలోనూ ఇసుక మట్టి కారణంగా కోర్ రికవరీ లేకపోయినా ఆ తర్వాత స్టిఫ్ క్లే నమూనాలు లభించాయని తెలిపారు. ఇసుక పొరలు కూలిపోతుండటంతో డ్రిల్లింగ్ నెమ్మదిగా సాగుతోందని అధికారులు అంటున్నారు. నిర్మాణాల సమయంలో భూగర్భ మట్టి నాణ్యతను సరైన విధంగా అంచనా వేయకపోవడం వల్ల ఇసుక, బొగ్గు పొరలు బయటపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ పరీక్షల పురోగతిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలోని క్షేత్రస్థాయిలో పర్యటించి పరీక్షలు జరుగుతున్న తీరు, అక్కడున్న పరిస్థితుల్ని తెలుసుకున్నారు. అధికారులు, ఇంజనీర్లతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి ప్రాథమిక పరిశోధనలు, నమూనాల సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతుల్లో కేంద్ర జలసంఘం సూచనల మేరకు మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తామని, ఆ తర్వాత 3, 4 విడతలు కూడా ఉంటాయని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేయగా సుమారు 2,90,000 గ్రౌండింగ్ అయ్యాయని, వాటిలో 50,000 వరకు గృహప్రవేశాలు పూర్తయ్యాయని మంత్రి వివరించారు. మరో 2 లక్షలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, అవి కూడా 2 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. ఇళ్ల బేస్మెంట్ కోసం చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసులు అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు కల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. భూగర్భ జలాలు అధికంగా వినియోగించే ప్రాంతాల్లో భూగర్భ నియంత్రణ కఠినతరం చేయడంతో పాటు వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భూగర్భ జలశాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నీటిని సమర్థంగా వినియోగించుకునేలా చూడటంతో పాటు వృధాగా పోయే నీటిని నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి వృధాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాల సంరక్షణను ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు గాను ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సహించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన వినూత్న ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. బాధితురాలి వాంగ్మూలం పరిశీలించిన తర్వాత ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. ఈలోపు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం వెలువరిస్తామంది. ఈ పిటిషన్ను విచారిస్తున్న తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం పట్ల న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ విచారిస్తానని స్పష్టం చేశారు. పోక్సో కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ బండి భగీరథ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు విచారణ చేపట్టారు. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం బాలిక వాంగ్మూలం పరిశీలించిన తర్వాత ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్పటి వరకైనా పిటిషనర్పై ఎలాంటి చర్య తీసుకోకుండా రక్షణ కల్పించాలని, దర్యాప్తునకు సహకరిస్తామని, కనీసం యథాతథ స్థితినైనా కొనసాగించేలా ఉత్తర్వులివ్వాలంటూ పదే పదే అభ్యర్థించారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. వచ్చే వారం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనపై పరిశీలిస్తామంటూ విచారణను వాయిదా వేశారు. ఫిర్యాదులో పొంతనలేని అంశాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం అరెస్ట్ అవసరం లేదన్నారు. పోలీసులు పిటిషనర్ను ఇరికించాలన్న ఉద్దేశంతో కఠిన సెక్షన్లను చేర్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. డిసెంబర్లో సంఘటన జరిగితే ఫిర్యాదుదారు మార్చిలో న్యాయపరమైన చర్చలు జరిపిన తర్వాత మే 8న ఫిర్యాదు చేశారన్నారు.
ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటన కాదని, అలాంటప్పుడు వెంటనే సెక్షన్లను మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితురాలి పుట్టిన తేదీలను 2గా చూపుతూ దానికి సంబంధించిన పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పించామన్నారు. అలాగే ఫిర్యాదులో పేర్కొన్న 3 సంఘటనలు బాలిక ఆమోదం ప్రకారమే జరిగాయని, వారు తల్లిదండ్రుల అనుమతితోనే బయటికి వెళ్లారని పేర్కొన్నారు. వారు రిలేషన్షిప్లో ఉన్నారని తెలిపారు. జనవరి 7న రిలేషన్షిప్ నుంచి పిటిషనర్ బయటకు రావడంతో కేసులు తెరపైకి వచ్చాయని, ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనల తర్వాత కూడా బాలిక, పిటిషనర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని వివరించారు. బలవంతంగా మద్యం తాగించారంటూ ఫిర్యాదులో పేర్కొనగా వీడియోలు చూస్తే బాలిక ఇష్టంగా తీసుకున్నట్లు ఆధారాలున్నాయని వాదించారు. ఎఫ్ఐఆర్ సవరించకుండానే మొదటి దానిలోనే తీవ్రమైన ఆరోపణలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆరోపణలకు పోక్సో కేసులోని సెక్షన్ 5, 6 వర్తిస్తాయని పేర్కొన్నారు. పోక్సో కేసు నమోదైనట్లయితే నిందితుడు ముందస్తు బెయిలుకు అనర్హుడని గుర్తు చేశారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా సెక్షన్లను సవరించే అధికారం పోలీసులకుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నాక అదనపు సెక్షన్లు చేర్చారని గుర్తు చేశారు. మొదటి ఫిర్యాదులోని నిందితుడు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణ ఉందని తెలిపారు. బాలిక 10వ తరగతితో సహా వివిధ పాఠశాలల్లో చదివిన సర్టిఫికేట్లు, జీహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా ఫెర్నాండేజ్ ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాలను పోలీసులు సేకరించారని వివరించారు. ఆమె వాస్తవ జనన తేదీ 2008 ఆగస్టు 12 అని పోలీసుల దర్యాప్తులో తేలిందని, దీని ప్రకారం బాధితురాలి వయసు 18 ఏళ్లలోపే ఉందని వాదనలు వినిపించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు తరపు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదించారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు ఏం ధైర్యం ఉంటుందని, తన కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టనని, తన కోసం చాలా మంది చనిపోయారని నిందితుడి తండ్రి భయపడ్డారని తెలిపారు. నిందితుడు పెళ్లి చేసుకుంటారని ప్రలోభపెట్టారని, ప్రస్తుతం బాధితురాలు ఒక్కరే కాదని, ఇలాంటి వారు మరో 4 తెలిసిందన్నారు. వాళ్లు కూడా త్వరలో బయటకి వస్తారని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచారాలపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది తనను ప్రభావితం చేస్తున్నారని, ఆశ చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తరపు న్యాయవాదికి చిన్న అభ్యంతరమున్నా వైదొలుగుతాననగా ఫిర్యాదుదారు తరపు న్యాయవాది అభ్యంతరం లేదని చెప్పడంతో విచారణను చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలంటూ నగర పోలీసు కమిషనర్కు చెప్పామని పీపీ నాగేశ్వరరావు తెలియజేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఇరువైపులా వాదనల అనంతరం ఈ దశలో ముందస్తు బెయిలుపై ఎలాంటి ఉత్తర్వులివ్వలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈలోపు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం వెలువరిస్తామంది. క్యాన్సర్ ప్రత్యేక ఆసుపత్రులను హైదరాబాద్కే పరిమితం కాకుండా బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో క్యాన్సర్ తీవ్రత, నివారణ, చికిత్సలకు అవసరమైన చర్యలపై ప్రముఖ వైద్యుడు, ప్రభుత్వ సలహాదారుడు నోరి దత్తాత్రేయుడు రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. క్యాన్సర్పై పోరాటంలో నోరి దత్తాత్రేయుడు రూపొందించిన అట్లాస్ ఎంతో ఉపయోగకరమని సీఎం అన్నారు. క్యాన్సర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కారణాలను అన్వేషించే అవకాశం ఈ నివేదిక ద్వారా లభిస్తుందన్నారు. నివేదికలో పొందుపరిచిన డేటా ఆధారంగా క్యాన్సర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా అందించాలని కార్పొరేట్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4వ విడతలో నిర్వాసితులకు 300 కోట్ల రూపాయలు అందజేశారు. పరిహారంతో పాటు పట్టాలు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించారు. పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మొత్తం 1527 మంది లబ్ధిదారులకు R&R కింద 300 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 4 విడతల్లో మొత్తం 28,673 మంది నిర్వాసితులకు 2,250 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం అందజేసింది. ఇళ్ల పట్టాలకు 62 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520 ఎకరాల భూమి గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే పరిహారంపై నమ్మకం కలిగిందని నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో భూములిచ్చిన రైతులకు పరిహారం అందచేయడమూ అంతే ప్రాధాన్యమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 20 నెలల కాలంలోనే 3 విడతలుగా మరి నిర్వాసితులకు అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు 4వ విడతగా 300 కోట్ల రూపాయలు
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ నిర్వాసితులకి ఈవేళ అందించడం జరిగింది. అప్పుడే మెసేజ్లు వస్తూ ఉన్నాయి, మా అకౌంట్లో అమౌంట్ పడిందని. నిర్వాసితులు ఆనందంగా ఫోన్లు చేసి మెసేజ్లు చూసుకుని చెప్తూ ఉన్నారని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈవేళ పోలవరం ప్రాజెక్టు పట్లే కాదు, పోలవరం ప్రాజెక్టుకి విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి నిర్వాసితుల పట్ల కూడా మరి ఎంత మానవత్వంతో ఈ ప్రభుత్వం ఉంది, ఎంత బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం ఉందో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. విదేశీ ప్రయాణాలపై ప్రభుత్వం కొత్తగా పన్ను లేదా సర్చార్జ్ విధించబోతోందంటూ వస్తున్న కథనాలను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. ఈ ప్రచారంలో కొంచెం కూడా వాస్తవం లేదని స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉండబోతున్నాయని ఓ వార్తా సంస్థ ప్రసారం చేసిన వార్తను కొట్టిపారేశారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో సదరు వార్తా సంస్థ క్లిప్పింగ్ను మోదీ పోస్ట్ చేసి స్పష్టతనిచ్చారు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రధాని స్పందించిన కొద్ది నిమిషాలకే సదరు మీడియా సంస్థ తన వార్తను ఉపసంహరించుకుంది. తమ నివేదికలో పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ ఆ వార్తను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందని ఆ సంస్థ అంతకుముందు పేర్కొంది. ఇరు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండో దేశమైన నెదర్లాండ్స్లో అడుగుపెట్టారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ నెదర్లాండ్స్ వెళ్లారు. ఈ పర్యటనలో నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మ్యాక్సిమాలను కూడా ప్రధాని కలవనున్నారు. అనంతరం అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ప్రముఖ డచ్ వ్యాపారవేత్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఐరోపాలో భారత్కు నెదర్లాండ్స్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $27.8 బిలియన్ చేరుకుంది. సంప్రదాయ రంగాలు కాకుండా సెమీ కండక్టర్లు, ఆవిష్కరణలు, మ్యారిటైమ్ డొమైన్, విద్య వంటి కొత్త రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఇటీవలే కుదిరిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నెదర్లాండ్స్ తర్వాత ప్రధాని మోదీ స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించనున్నారు. పంజాబ్లోని హోషియార్పూర్లో బోర్ బావిలో పడిన 4 ఏళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. సుమారు 9 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడిని సహాయక బృందాలు క్షేమంగా బయటకు తీశాయి. హుటాహుటిన బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. హోషియార్పూర్ దసుయార్ రోడ్డు సమీపంలోని చక్ సమానా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. గురుకరణ్ సింగ్ అనే 4 ఏళ్ల బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటూ కొత్తగా తవ్విన బోర్ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. సుమారు 20 నుంచి 30 అడుగుల లోతులో బాలుడు చిక్కుకుపోయాడు. సమాచారం అందగా పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బోరు బావికి సమాంతరంగా సుమారు 25 నుంచి 30 అడుగుల లోతు వరకు జేసీబీలతో గొయ్యి తవ్వి అనంతరం బాలుడి వద్దకు చేరుకోవడానికి ఓ చిన్న సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సమయంలో బాలుడికి పైపుల ద్వారా నిరంతరం ఆక్సిజన్ అందించారు. కెమెరా ద్వారా బాలుడి కదలికలను గమనిస్తూ ధైర్యం చెప్పేందుకు తల్లితో మాట్లాడించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బాలుణ్ణి క్షేమంగా బయటకు తీశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ సానుకూల పరిణామం చోటు చేసుకుంది. తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్, లెబనాన్ మరో 45 రోజుల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన తాజా విడత చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనుండటంతో శాంతి ప్రక్రియలో మరింత పురోగతి సాధించేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని పొడిగించారు. ఈ వ్యవహారంపై మరింత చర్చించేందుకు జూన్ 2, 3 తేదీలో మళ్లీ ఇరు దేశాల రాజకీయ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.